చేనేత వృత్తిలో రాణిస్తున్న పద్మశాలీలను సన్మానించడం గర్వకారణమని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు. మండలంలోని కనుకుల, తొగర్రాయి, కడగత్తి గ్రామాలకు చెందిన 70 మంది చేనేత కార్మికులను శ్రీ వెంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార సంఘం కనుకులలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ముందస్తుగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకుని వారికి అన్ని రకాల అండగా ఉండాలని, సబ్సిడీపై యంత్రాలతో పాటు పనిముట్లు అందించాలని, అలాగే సైకిళ్లపై తిరుగుతూ బట్టలు విక్రయిస్తున్న పద్మశాలి కులస్తులకు సబ్సిడీపై మోపెడ్లు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో పద్మశాలీలకు రైతన్నల వలె ప్రాధాన్యత ఇచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా మనం ఇక్కడ ఘనంగా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖు జరుపుకునే కార్యక్రమం అయితే మీ అందరికీ కూడా రేపు కలెక్టరేట్లో ఏడీ గారి ఆఫీసులో పని ఉండడం వలన ఒకరోజు ముందే చేసుకోవాలి, మళ్ళీ రేపు మనకు వీళ్ళందరూ దొరకరు కదా అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు ఎప్పటి నుండో మనం తెలంగాణ మన స్వతంత్రం రాకముందు కూడా గాంధీ తాత రాట్నం అరికి నువ్వుల నుంచి పోగు తీసి మన రాట్నం అడికిన వ్యక్తి మన గాంధీ తాత. అప్పుడు ఆ రాట్నం నుంచి వచ్చినటువంటి మన కులవృత్తి నేటి వరకు అదే పద్ధతిలో కొనసాగుతుంది. ఎలాంటి వృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు చేనేత సంఘాలు, నేష సంఘాలు అని చాలా తక్కువై మొత్తం మరమొగ్గాలకు ముందుకు పోతున్నారు. గవర్నమెంటు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనవారు ఎన్నో రిక్వెస్ట్లు చేస్తే 2015 ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవంగా ఒక రోజు చేనేత అన్నలు జరుపుకోవాలని 2015 లోపల ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఆనాటి నుండి నేటి వరకు కూడా మన చేనేత అన్నలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నలుమూలలో ఉన్న మన ఒక పద్మశాలి కులమాంధవులను, నేష వృత్తిలో ఉన్నటువంటి వారిని ప్రతి సంవత్సరం ఈ యొక్క చేనేత దినోత్సవం రోజున సన్మానం చేసుకోవడం జరుగుతున్నది. ఇకపోతే మన సంఘాలు ఎలా ఉన్నాయనంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఏం సంఘం డెవలప్మెంట్ అనేది లేదు. మన దగ్గర ఏంటంటే వెనకటి నుంచి మన పద్మశాలీలు ఎంతో కొంత బీద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఒక్కరు కూడా మనం ఒక లెవెల్గా ఉన్నాము, మనం ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. ఉన్నవాళ్ళు కూడా మనోళ్ళ కొరకు ఏదైనా చేద్దామంటే ముందుకు వచ్చే వాళ్ళు లేరు. అయితే రేపు రాబోయే కాలం లోపల రాబోయే స్థానిక సంస్థలన్నా మనము మన పద్మశాలి వాటాను మన వాళ్ళు ఎవరన్నా నిలబడితే సర్పంచ్గానో, వార్డు మెంబర్గానో, ఎంపీటీస్గానో, జడ్పీటీస్గానో నిలబడితే తప్పకుండా వాళ్ళు ఎవరైనా కానీ మీ అందరిది ఉన్నది. అట్లయితేనే చిన్నగా ఇప్పుడు గ్రామ లెవెల్ నుంచి, మండల లెవెల్ నుంచి జడ్పీటీసీగా జిల్లాల వారీగా రాష్ట్రానికి పోయి మన